కాలసర్ప దోషాల నుండి విముక్తి కల్పించే శ్రావణ మహానాగ పంచమి ప్రాచీన కాలం నుండి నాగుల ఆరాధనకు ప్రతీక. ప్రాచీన కాలం నుండి నాగులను ఆరాధించటం భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతుంది. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి అత్యంత పవిత్రమని ఆధ్యాత్మికవేత్తలు గ్రంథాలు వివరిస్తున్నాయి. కాలసర్ప దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ ప్రసిద్ధ శివాలయాల్లోనూ నాగపూజలు నిర్వహించడం ద్వారా కాలసర్ప దోష నివారణ పొందవచ్చునని కూడా నాగుల చరిత్ర, ఆధ్యాత్మిక గ్రంథాలు పండితులు వివరించడంతో ప్రతి ఏటా నాగపంచమికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల వద్ద, పంట పొలాల్లోని పాముల పుట్టల వద్ద భక్తులు పూజలు చేస్తారు. కొన్ని చోట్ల నాగుల చవితికి, మరికొన్ని చోట్ల నాగపంచమికి నాగబంధ పూజలు నిర్వహించటం ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తోంది. నాగార్త ఆరాధనతో స్వామి కృప లభించడం తథ్యమని కూడా భక్తులు భావిస్తారు. అనేక శివాలయాల్లో, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కూడా నాగపూజలు నిర్వహించడం విశేషం. శివుని మెడలో నాగాభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చునని ఆధ్యాత్మిక చరిత్ర వివరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్, కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కూడా కాలసర్ప దోష నివారణ కోసం భక్తులు పూజలు నిర్వహిస్తారు. అన్ని చోట్ల కూడా నాగపంచమికి ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం. మీరు కూడా సుబ్రహ్మణ్య స్వామి లేదా శివాలయాలు లేదా నాగేంద్ర, నాగమ్మ దేవాలయాలను దర్శించి నాగేంద్రుని కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని కోరుతూ గుజరాత్లోని నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం, మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాల్లో కూడా కాలసర్ప దోష నివారణ పూజలు కొనసాగటం విశేషం. ప్రధానంగా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంతమంతా కూడా ప్రతినిత్యం నాగులు సంచరిస్తూనే ఉంటాయని కూడా ఎందరో మహనీయులు వివరించడం విశేషం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతిర్భవే భవస్వమాం. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతరమణాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः.